ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ప్రతి వారికి అన్ని వర్గాల ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మనం తీసుకున్నప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగేటువంటి విధానంలో దాన్ని సాచురేషన్ మోడ్లో ప్రజలకు చేర్పించే విషయంలో పాటించినటువంటి పారదర్శకత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అధ్యక్ష. అమ్మఒడి రూపేణా 43 లక్షల తల్లులకు గాను ఇవ్వటము ప్రతి సంవత్సరం ఏటా 15,000 అన్నటువంటిది ఎంత గొప్పదో, దాని మూలాన పేదవాళ్ళు చదివించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి విధానంలో ఎంత మార్పు వచ్చింది అన్నటువంటి దానిపైన మనం చూసిన విధానంలో అయితేనేమి, విప్లవాత్మకమైనటువంటి పేద పిల్లలు చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళు ఒక లారీ క్లీనర్ అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏ రోజు కల్లో ఊహించుకున్నటువంటి పేదవాళ్ళు అమెరికాకి వెళ్ళి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించినందుకు, ఎందుకు ఇవన్నీ జరిగాయి అని అంటే విద్యలో వచ్చినటువంటి మార్పుల అధ్యక్ష. పేదవాళ్లకు విద్యను బాగా అందించాలన్నటువంటి సదుద్దేశం దాదాపుగా 24 లక్షల మంది తల్లులకు విద్యా దీవెన వసతి దీవెన రూపంలో 20,000 కోట్ల పైగా ఇచ్చినటువంటి డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి, 79 లక్షల అక్కా చెల్లెలకు 27,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే విషయంలో అయితేనేమి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు చేయుత రూపంలో ఇచ్చినటువంటి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాల ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు చేర్పించే విషయంలో రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ఇంకెవ్వరు కూడా దేశంలో, నేను చెప్పేది రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తను కల్పించాడు అధ్యక్ష. 67 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రూపంలో అందులో 43 లక్షల మంది మహిళలు పెన్షన్ తీసుకునే విషయాలు ఎన్ని తీసుకున్నప్పుడు అధ్యక్ష, అందుకనే నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష, 2019లో ఎలాగున్నింది పేదరికం, తర్వాత ఎంత తగ్గింది అనే విషయం ఒక్క పాయింట్ చాలు అధ్యక్ష. ఈ ప్రసంగానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో ఇది ఒక్క పాయింట్ని మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. 12% ఉన్నటువంటి పేదరికం 4%కు తగ్గింది అని అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష. మిగిలిన వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఏదో ఒక రూపేణా మేము ఆరోపణలు చేయాలి అని మాట్లాడుతున్నారు తప్పితే ఈ జరిగినటువంటి మార్పును, జరిగినటువంటి మంచిని ప్రతిపక్ష రూపంలో ఏ రకాన వాళ్ళు పొగడలేరు. కానీ వాళ్ళు చేసినట్టు విమర్శలు చూసినప్పుడు బాధ కలుగుతుంది అధ్యక్ష. అనేక సంవత్సరాల గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా సంక్షేమం పైన ఆలోచన చేయలేకపోయినాడు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి రూపేణా మాట్లాడతాడు అధ్యక్ష. ఒక సంక్షేమమే కాదు, ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 2014 నుంచి 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చావు, 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూపాయల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో ఫిగర్స్ ఉన్నాయి అని అంటే దానిపైన మాట్లాడడానికి ముందుకు రారు అధ్యక్ష. ఏ రూపేణా ఒక ఉద్యోగాల కల్పన విషయంలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పోర్ట్ల నిర్మాణం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, అలాగే ఫిషింగ్ హార్బర్స్ విషయాలలో అయితేనేమి, పెట్టుబడులు పెట్టినటువంటి సదస్సులో దేశంలో ఉన్నటువంటి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్స్ అంతా ఒక వేదిక పైన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన రోజే ఏ రకమైనటువంటి ఆలోచనలు ముందు చూపున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది అధ్యక్ష. ఇన్ని రూపాయల ఇంత మంచిగా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తుంటే కేవలం ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచనలతో విమర్శలు చేసేటువంటి పద్ధతి అవలంబిస్తున్నారు తప్పితే కన్స్ట్రక్టివ్గా ఈ పథకంలో ఇటువంటి తప్పు జరిగింది, ఈ రకమైనటువంటిది ఫలానా వాళ్ళకు చేరలేదు, ఈ రకంగా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు అధ్యక్ష. అందుకనే వ్యక్తిగత విమర్శలు చేస్తూ బూతులు మాట్లాడుకుంటూ నేను మందిస్తాను మీరు మందు తాగండి ఇలాంటి సందేశాలతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు చూస్తే సిగ్గనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు అలాంటివి కాదు, ఎలా మార్పులు వచ్చినాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పేదవారు అమెరికాలో యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి వాళ్ళు చేసిన ప్రసంగాలు విన్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు వాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళలో కనపడుతున్నటువంటి మెచ్యూరిటీ కానీ
అదే కదా అధ్యక్ష ప్రభుత్వాలు చేయాల్సింది. కింది స్థాయి నుంచి విద్యా అవకాశాలు కల్పిస్తే వాళ్ళల్లో మంచి మార్పులు వచ్చి భవిష్యత్ తరాలకు అదే ఆస్తి అవుతుంది అన్నటువంటి రూపాయల గతంలో ఎవరు ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు అధ్యక్ష? ఈరోజు ఎడ్యుకేషన్కు హయ్యెస్ట్గా 70,000 కోట్ల పైగా బడ్జెట్ను కేటాయించి ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పేదవారికి విద్యను అందించే విషయంలో అంత గొప్ప మార్పులు తీసుకొస్తే దాని గురించి తప్పుగా మాట్లాడడం, ఇంగ్లీష్ మీడియం పెడతాడట అని చెప్పి హేళనగా మాట్లాడడం. ఏమధ్యక్ష, పేదవారు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? మీ మనవాళ్ళు మీ పిల్లలు మాత్రం చదువుకోరు ఇంగ్లీష్ మీడియం, పేదవారు జరిగితే అవహేళనగా మాట్లాడడం కొండనాలకు అవుతుంది అని చెప్పి గౌరవనీయులు ఐరయ్య గారు చెప్పారు అధ్యక్ష, ఎంత చక్కగా చెప్పారు. ఆ పెద్ద మనిషి పేదరికం తెలిసినటువంటి ఆ వ్యక్తి 35 సంవత్సరాలు అనేక రంగాలలో ఆయన పోరాటాలు చేశాడు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పేదవారికి అందించాలి, దాంట్లో మార్పు వస్తుంది అని చెప్పి కార్పొరేట్ విద్యను అందిస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకొని పేదరికాన్ని తగ్గించుకునే విషయంలో వాళ్ళు ఎంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇలాగా ఎంతసేపు కూడా రాజకీయమే అజెండాగా చేసినటువంటి వ్యక్తి, అలా కాకుండా చేసినటువంటి ప్రతి పని కూడా ఆలోచన చేసి తన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదవాళ్ళకు అధ్యక్ష. కరోనా లాంటి మహమ్మారి వచ్చి దేశమంతా ప్రపంచమంతా కూడా లాకౌట్ అయిపోయి అంతా కూడా ఏ ఒక్కరు బయటికి రాని పరిస్థితులలో ధైర్యం నెలకొల్పి ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షించుకుంటూ ఆక్సిజన్ విషయంలో కూడా పాటుపడుతూ ఎప్పటికప్పుడు ఆక్సిజనేటర్స్ కూడా ఎక్కడికక్కడ చేర్పించడమే కాకుండా ఆక్సిజన్ తక్కువ వస్తుంది, ఆ ప్రాంతంలో ప్రాణాంతమైన పరిస్థితులు ఏర్పడతాయి అని అంటే పక్కన రాష్ట్రాల నుంచి కూడా ఎయిర్ లిఫ్ట్ కూడా చేసినటువంటి రోజులు అధ్యక్ష. ఆ రోజు పేదవారికి ఎంత తోడున్నాడు, ఇంటింటికి కొద్దిగా డబ్బు ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి రూపాయలు ఆ రోజు ఆలోచన చేసిన విధానం కానీ, లేకపోతే వరదలు ఇలాంటి కార్యక్రమాలు వస్తే తక్షణమే ఆదుకోవాలని చెప్పి స్పందించిన గుణంలో కానీ ఒక మనిషికి రాజకీయ నాయకులకు ఉండాల్సింటే అవే కదా అధ్యక్ష. అవి ఎందుకు గతంలో ఏ ఒక్కరికి లేకపోయాయి? అందుకనే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము సిద్ధం జగన్తో అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు అధ్యక్ష. అలా కాకుండా ఎంతసేపు ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఏ రకంగా అయితే తను ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నటువంటి ఆలోచన తను చేస్తున్నాడు కదా. మరి ధైర్యంగా మా పార్టీ 40 ఏళ్ళ నుంచి పుట్టింది, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని మాట్లాడే వ్యక్తి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేడని ప్రశ్నిస్తే తన దగ్గర నుంచి సమాధానం ఉండదు అధ్యక్ష. నేను పొత్తులో భాగంగానే వస్తాను, ఓట్లు చేయకూడదు, జగన్మోహన్ గారికి పక్క ఓటు ఏది పడకూడదు, వ్యతిరేక ఓటు అంతా నాకే రావాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వీళ్ళు కొనసాగుతున్నారు అని అంటే వాళ్ళలో భయం ఏ రకంగా ఉంది, జగన్మోహన్ గారి పాలన ఏ రకంగా పేద ప్రజలకు మేలు చేసింది అన్నటువంటిది అక్కడ స్పష్టమవుతుంది అధ్యక్ష. అందుకనే తప్పుడు ఆరోపణలతో ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా పేద ప్రజలకు మేలు చేయాలన్నటువంటి సంకల్పం లేకుండా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించేటువంటి వీళ్లకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు అధ్యక్ష. ఈరోజు ఈ తక్కువ టైంలో కూడా అంటే 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా రాష్ట్రంలో అనేక సూచికలలో నేషనల్ యావరేజెస్ తీసుకున్నప్పుడు అన్ని రంగాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర నుంచి అన్ని రంగాలలో ముందు ఉంది అని అంటే అది జగన్మోహన్ గారి ముందు చూపు, ముందు ఆలోచన అధ్యక్ష. పేదరికం తగ్గే విషయంలోనే కాకుండా ఈరోజు తలసరి ఆదాయంలో మనం ఈరోజు గతంలో కంటే కూడా ఎంతో ఇంప్రూవ్ అయినాం అధ్యక్ష. మంచి చేయబట్టే కదా ఇవన్నీ కనపడేది. మరి కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి మీరు మంచి ఇలాంటి చేసింది, పరిపాలన ఇలా కొనసాగింది, ఏది తీసుకొచ్చినా కూడా ఒక సాచురేషన్ మోడ్లో రాజశేఖర గారు అయితే ఎలా అవలంబించారో అదే రీతిలో జగన్మోహన్ గారి పాలన కొనసాగిస్తూ పెట్టినప్పుడు వాళ్ళకి ఇంత భాగం ఇది భాగం లేకుండా విపక్షం నుండి లేకుండా అందరికీ సమానంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ మనం చూడలేదు అధ్యక్ష. ఒక మంచి రోల్ మోడల్గా నిలబడ్డాడు. తను దాదాపుగా 124 సార్లు పైగా బటన్ నొక్కానని చెప్తున్నాడు. వాస్తవం అధ్యక్ష, నొక్కిన ప్రతి బటన్ కూడా పేదవాళ్ళ గుండెలకు తాకింది అధ్యక్ష, పేదవాళ్ళకు ఉపయోగపడింది. ప్రతి అమౌంట్ పేదవాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి రూపాయి ఉపయోగించుకున్నారు. అది ఏ రూపైనా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ గారు ఆలోచన చేశారో అదే రూపంలో పేదవారికి చేరినప్పుడు వాళ్ళకు నిజంగా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకు ఉపయోగపడింది అధ్యక్ష. ఆ రూపాయలు ఎప్పుడో ప్రభుత్వాలు కొనసాగలేదు, ఎప్పుడు కూడా విపక్ష చూపించేటువంటి వాళ్ళు
అయ్యా పెన్షన్ ఇవ్వండి అని అంటే పలానోళ్ళు కాలు పట్టుకోరాపో, లేకపోతే కండవ కప్పుకో, లేకపోతే మీ ఇంటికి జెండా కట్టుకోనటువంటి వాళ్ళు. అలా కాకుండా ఆయన ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా సరే అర్హత ఉంటే చాలు ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసినట్టు ప్రభుత్వం అధ్యక్ష ఇది.